హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్స్ రాయటానికి అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి అండ్ మన సిస్టంలో మనం ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం చేసాము, జావాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి నేర్చుకున్నాం. అవునా? జావా 11ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేర్చుకున్నాము. అవునా ఏదైనా ఒక జావా ప్రోగ్రామ్ ని మన సిస్టమ్ లో రాసి అవుట్ కోసం చూడాలంటే మనం ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. ఆ ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనకేం కావాలి? ఫస్ట్ జావా సాఫ్ట్వేర్ మన దాంట్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఎందుకంటే మనం ఏదైతే జావా ప్రోగ్రామ్ రాసామో సిస్టమ్ కి ఎలా అర్థమవుతుంది? ఓన్లీ జావా సాఫ్ట్వేర్. అవునా? నేను రాసిన జావా ప్రోగ్రామ్ అనేది సిస్టమ్ కి అర్థం అవ్వాలంటే మన సిస్టమ్ లో కంపల్సరీ జావా సాఫ్ట్ ఉండాలని ప్రీవియస్ వీడియోలో అని మాట్లాడుకున్నాము. సో అందుకోసం మనం జావా సాఫ్ట్వేర్ ఇక్కడ ఏంటంటే జేడికే అన్నమాట. జావా డెవలప్మెంట్ కిట్. మనం ప్రోగ్రామ్స్ రాయబోతున్నాం కాబట్టి డెవలప్మెంట్ కిట్ అనే దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. అవునా? అందుకని మనం లేటెస్ట్ వర్షన్ జావాని అంటే ఆల్రెడీ 11 ఇన్స్టాల్ చేసుకున్నాము, కానీ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ జావాని డౌన్లోడ్ చేసుకున్నాము. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, అది చూడండి ఒకసారి. సో మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ చెయ్యాలంటే మనకు జావా జేడికే సాఫ్ట్వేర్ అనేది మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకేనా? క్లియర్? ఎగ్జిక్యూషన్ చెయ్యాలంటే మనకు ఒకే ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే జావా జేడికే. ఓకేనా? అర్థమైందా? ఎగ్జిక్యూషన్ చెయ్యాలి ప్రోగ్రామ్ ని, మీరు రాసిన జావా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చెయ్యాలంటే జావా జేడికే అనేది మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. బట్ ఆ ప్రోగ్రామ్ రాయడానికి మీకు ఏ సాఫ్ట్వేర్స్ కావాలి? ఈ రోజు మన వీడియో వచ్చేసి అదే. సో మీకు ఇక్కడ చూస్తే మన అజెండా ఇది. స్పెసిఫిక్ గా జావా ప్రోగ్రామ్ రాయటానికి మనకున్న సాఫ్ట్వేర్స్ ఏంటి? నోట్ ప్యాడ్ ప్లస్ ఎడిట్ ప్లస్. జావా ప్రోగ్రామ్ రాయటానికి మనకున్న టూల్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మనము జావా ప్రోగ్రామ్ రాయటానికి నోట్ ప్లస్ ఆర్ ప్యాడ్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ మనం వాడుకోవచ్చు జావా ప్రోగ్రామ్ రాయడానికి అనే క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చూడబోతున్నాము. అర్థమైందా? జావా ప్రోగ్రామ్ రాయడానికి ఏమేమి టూల్స్ అవసరమో ఇప్పుడు మనం చూద్దాము. జావా ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఎక్కడైనా రాయొచ్చండి. జావా ప్రోగ్రామ్ మీరు రాయాలనుకుంటే ఎక్కడైనా రాయొచ్చండి. కానీ మనం జావా ప్రోగ్రామ్ ని స్పెసిఫిక్ గా రాయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి లేదా టూల్స్ ఉన్నాయి. వాటిని మనం ఐడిఈ అంటాము. ఐడిఈ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని మీనింగ్. అంటే ఇవి మన డెవలప్మెంట్ కోసం స్పెసిఫిక్ గా డిజైన్ చేయబడ్డ సాఫ్ట్వేర్స్ అన్నమాట. మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో ప్రోగ్రాము వాటి కోసం స్పెసిఫిక్ గా డిజైన్ చేయబడిన సాఫ్ట్వేర్స్ ఇవి. అర్థమైందా? సో ఐడిఈస్ ఏమేమి ఉన్నాయి, సో వాటి పేర్లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామా. సో మనం జావా ప్రోగ్రామింగ్ రాయాలనుకుంటే మనకు అవైలబుల్ గా ఉన్న ఐడిఈస్ ఇవే. ఐడిఈస్ లేదా టూల్స్ లేదా సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఈ 4 అండి. క్లిప్స్, ఇంటెలిజెంట్ ఐడియా, బీన్స్, విజువల్ స్టూడియో కోడ్ అండి. ఇవి కాకుండా మనకు చాలా ఉన్నాయి, బట్ మార్కెట్ లో మనకు టాప్ అంటే ఇవే అండి. అర్థమైందా? మనం ఎప్పుడైనా టాప్ 3 అని మాట్లాడుకుంటాం కదా, ఇక్కడ టాప్ 3 కి బదులుగా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఎక్లిప్స్, ఇంటెలిజెంట్ ఐడియా అండ్ నెట్ బీన్స్ ఉన్నాయి కదా, చూసారా? ఈ 3 జావాకి ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారు. టాప్ 3 అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఈ 3 జావా ప్రోగ్రామ్ రాయటానికి ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తారు. దాని తర్వాత మనం ఒకటి మెన్షన్ చేసాము, విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేసాము. ఇదేంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అయినా సరే, జావా అయినా, పైథాన్ అయినా, జావా స్క్రిప్ట్ అయినా, రూబీ అయినా, ఏ ప్రోగ్రామింగ్ అయినా తీసుకోండి, ఈ విజువల్ స్టూడియో కోడ్ అనే సాఫ్ట్వేర్ తో మీరు రాయొచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ అనేది లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ అండ్ ఇది బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్ అండి. ఈ ఐడి ఒకవేళ మీరు నేర్చుకుంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో వర్క్ చేసినా మీకు యూజ్ అవుతుంది. సో చాలా చాలా పవర్ఫుల్ టూల్ ఇది అండ్ సింపుల్ టూల్ అండి. అర్థమైందా? సో అందుకోసము ఇక్కడ లిస్ట్ లో నేను ఇంక్లూడ్ చేశాను. సో ఓవరాల్ గా మనకి ఎన్ని ఉన్నాయండి?
4 ఉన్నాయండి. ఈ 4 కాకుండా మనకు చాలా ఉన్నాయి. బట్ మనం ఓన్లీ స్పెసిఫిక్‌గా ఈ 4 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. బికాస్ దీస్ టూల్స్ ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఫీచర్స్. దే ఆర్ వైడ్‌లీ యూజ్డ్ ఇన్ ద మార్కెట్. చాలా మంది మార్కెట్‌లో ఈ టూల్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. జావా ప్రోగ్రామ్ డిజైన్ చేసేవాళ్ళు, జావా సాఫ్ట్‌వేర్స్ అంటే జావాని బేస్ చేసుకొని ఎవరైతే డిజైన్ చేస్తున్నారో ఈవెన్ ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్స్ డిజైన్ చేసేవాళ్ళు కూడా ఈ 4లో ఏదో ఒకదాన్ని మాత్రమే వాడుకుంటున్నారనమాట. సో, వీటిల్లో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందండి. అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదో ఒక దాంట్లో స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్ రాయడం. సో, మనం జావా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోబోతున్నాము. మీరు ఇన్ కేస్ వేరే ఐడీ షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఈజీ. మీరు వేరే ఐడీకి షిఫ్ట్ అవ్వచ్చు. బట్ మీ జావా ప్రోగ్రామింగ్‌లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. జావా ప్రోగ్రామ్ అనేది మనం ఏదైతే రాస్తున్నామో అది ఐడీ స్పెసిఫిక్ గాను లేదా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్ గాను మనం రాయట్లేదు. మనం రాసే జావా ప్రోగ్రామింగ్ అనేది కామన్ గా ఉంటుంది. నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో పెట్టినా, ఏ ఐడీలో పెట్టినా, ఏ ల్యాప్టాప్ లో పెట్టినా, ఏ కంప్యూటర్ లో పెట్టినా సరే అదే జావా ప్రోగ్రామ్ యాజ్ టీజ్ గా వర్క్ అవుతుంది. మీరు ఎలాంటి మోడిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైందా? సో, అలాంటి జావా ప్రోగ్రామ్ ని మనం రాయిపోతున్నాము. మనం రాసే జావా ప్రోగ్రామ్స్ అనేది ఐడిఈ స్పెసిఫిక్ కానీ ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ కానీ కావు. సో, ఈ రోజు నేను ఎక్లిప్స్ ఐడి నేర్చుకుంటున్నాను. రేపు నేను ఇంటెలిజీ ఐడి యూజ్ చేస్తే మారితే మళ్ళీ నేను జావా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలా అంటే నో. మీరు నేర్చుకునే జావా ప్రోగ్రామింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. బట్ మీరు టూల్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఏదైతే ఐడిని మనం యూజ్ చేస్తున్నామో ఆ ఐడిని మాత్రమే మీరు చేంజ్ చేస్తున్నారు. జావా ప్రోగ్రామింగ్ లో ఎలాంటి మోడిఫికేషన్స్ అనేది ఉండవు. సో, వీటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మనం అప్కమింగ్ వీడియోస్ లో నేర్చుకుందాము. సో, నేను ఈ కోర్స్ లో ఎక్లిప్స్ అనే ఐడిని వాడుకుంటున్నాను. బట్ ఒకవేళ మీకు ఎక్లిప్స్ అనేది నచ్చకపోతే ఇంకేమైనా ఐడిని వాడుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ ఇట్. నేను ఎలాంటి ఆబ్జెక్షన్ కూడా చెప్పను. మీరు ఏ ఐడినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మీ జావా ప్రోగ్రామ్ ని రాయడానికి. కాకపోతే ఎక్లిప్స్ ఐడి నేను యూజ్ చేస్తున్నాను. నేను ఏమన్నా షార్ట్ కట్ చెప్తే ఆ షార్ట్ కట్ అనేది ఎక్లిప్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో, ఒకవేళ మీరు కూడా నాలాగే ఎక్లిప్స్ వాడుకుంటే ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్స్ మొత్తం ఫాలో అవుతే నేను చెప్పే షార్ట్ కట్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. మీరు ఒకవేళ వేరే ఐడిని వాడుతున్నట్టయితే నేను చెప్పే జావా ప్రోగ్రామింగ్ మొత్తం మీకు వస్తుంది. కానీ ఆ ఐడిలో నేను ఏదైతే షార్ట్ కట్ చెప్తున్నానో ఆ షార్ట్ కట్ అక్కడ వర్క్ అవ్వకపోవచ్చు. ఆ షార్ట్ కట్ మీకు అక్కడ వర్క్ అవ్వాలంటే అక్కడ డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంది ఆ షార్ట్ కట్ కానీ మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఒక ఎక్స్ట్రా టాస్క్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. అర్థమైందా? సో, మనకు ఐడీస్ వచ్చేసి ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫస్ట్ మనకు టూల్స్ ఏమేమి ఉన్నాయి అని మనకు తెలిసింది. అవునా? మనం ఆల్రెడీ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాము. దాని తర్వాత మనకు ఐడీస్ ఏమని కూడా తెలిసింది మనకు. నెక్స్ట్ మనకు క్వశ్చన్ ఏంటి? కెన్ వి యూజ్ నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిట్ ప్లస్ రైటింగ్ జావా ప్రోగ్రామ్స్? జావా ప్రోగ్రామ్ రాయడానికి వీటిల్లో మనం ఏదైనా వాడుకోవచ్చా? నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ వాడుకోవచ్చండి. మనం నోట్ ప్యాడ్ వాడుకోవచ్చు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వాడుకోవచ్చు, ఎడిట్ ప్లస్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు అండి. ఏదైనా టెక్స్ట్ బేస్ ఎడిటింగ్ టూల్ అనేది వితౌట్ ఎనీ డౌట్ వాడుకోవచ్చు అండి. సో, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంటిల్ ఒక స్టేజ్ వరకే ఇది వాడుకోవటానికి బాగుంటుందండి. ఆ స్టేజ్ దాటాక కూడా మనం వీటినే ఒకవేళ వాడుకుంటే మనం చేసే ప్రోగ్రామింగ్ స్టైల్లో డిఫికల్టీ అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లేదా ఎడిట్ ప్లస్ లో మనకు ఇంటెలిజెంట్ సపోర్ట్ ఉండదు. డిబగ్గింగ్ చేయడానికి ఉండకపోవచ్చు. సో, ఇలా చాలా చాలా ఫీచర్స్ ఏదైతే ఐడీస్ ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా వీటిల్లో ఉండవు. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిట్
ప్లస్ లో జావా ప్రోగ్రామ్ రాయొచ్చా అంటే రాయొచ్చు. బట్ ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు ఇట్ ఈస్ యూజ్ఫుల్. ఆ లిమిటెడ్ స్టేజ్ తర్వాత కూడా నువ్వు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. బట్ మనకు ఎవరికైతే డెవలపర్స్ రాస్తున్నామో వాళ్ళకి డిఫికల్టీ అనేది అనిపిస్తుంది. డెవలపర్స్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు డిఫికల్టీ అనిపించకూడదు. అర్థమైందా? లాజిక్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నువ్వు థింక్ చేయాలి. కానీ నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ కీవర్డ్ అనే విధంగా నువ్వు ఆలోచించకూడదు. నువ్వు అలా ఆలోచించకూడదంటే నోట్ ప్యాడ్ ప్లస్ ఎడిట్ ప్లస్ కాకుండా నువ్వు జావా యొక్క ఐడిని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఐడిస్ అనేది స్పెసిఫిక్ గా ఈ ప్రోగ్రామ్స్ రాయడానికి డిజైన్ చేశారు. సో వాటిని యూజ్ చేసుకుంటే చాలా చాలా ఫీచర్స్ వస్తాయి. ఈ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిట్ ప్లస్ అనేది టెక్స్ట్ ఎడిటర్స్ అన్నమాట. దే ఆర్ నాట్ జావా ఎడిటర్స్. అర్థమైందా? సో అందుకోసమే నేను చెప్తున్నాను. వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ వీటిని ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు మాత్రమే యూజ్ చేయాలి. బట్ ఆ తర్వాత ఏదైనా ఐడిని యూజ్ చేసుకోవటం చాలా మంచిది. ఇట్స్ ఏ రికమెండేషన్ అండ్ ఇది మ్యాండేటరీ రూల్ అని కూడా చెప్తాను. ఓకేనా? ఎందుకంటే అది వాడుకుంటేనే డెవలపర్స్ బాగా మంచిగా వర్క్ చేయగలుగుతారు. లేదు ఐడీస్ కాకుండా ఇలా నోట్ ప్యాడ్స్ ని వీటిని వాడుకుంటా అంటే చాలా 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 ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకోసమే మీరు కంపల్సరీగా ఐడీస్ నే యూజ్ చేయాలి. బట్ మనం ఫస్ట్ నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కానీ ఎడిట్ ప్లస్ లో కానీ ఎందులో ఒక దాంట్లో మనం ఎలా రాయాలని చూడబోతున్నాం. దాని తర్వాత మనం ఐడీస్ ని వాడుకోబోతున్నాము. మనం ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు నోట్ ప్యాడ్ వాడుకోవచ్చు అని చెప్పాను కదా. నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ గానీ ఎడిట్ ప్లస్ గానీ. సో మనం ఒక లిమిటెడ్ స్టేజ్ వరకు మనం నోట్ ప్యాడ్ గానీ ఇవన్నీ వాడుకోవచ్చు. ఆ తర్వాత మీరు జావాని డెవలప్ చేయాలంటే ఐడీస్ కి చేంజ్ అవ్వచ్చు. సో అదండి, మీకు అర్థమైందా? మనకు ఏం టూల్స్ మన సిస్టమ్ లో అనేది జావా సాఫ్ట్వేర్ కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ఐడి ఉండాలి. ఐడి కూడా కావాలి. బట్ అది ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను చెప్తానండి. ఏదైతే క్లాస్ లో నేను ఐడి యూజ్ చేయటం స్టార్ట్ చేస్తానో అదే క్లాస్ లో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఏంటనేది కూడా చెప్తాను. అండ్ నోట్ ప్యాడ్ ఆర్ నోట్ ప్లస్ ప్లస్ ఆర్ ఎడిట్ ప్లస్ అనేది మీ దాంట్లో ఉంటే జస్ట్ కీప్ ఇట్. ఎందుకంటే మనం ఫస్ట్ దాని మీదే వర్క్ చేయబోతున్నాము. దాని తర్వాత మనం ఐడీస్ కి వెళ్ళబోతున్నాము. సో మీరు ఏదైనా ఐడిని వాడవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా టూల్ ని ఎంచుకోవచ్చు. సో అదండి ఈ వీడియోకి. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్సర్స్ దొరికేసిందా? మీరు దేన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే అండి, నా టీచింగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. ఎందుకంటే మీ లైక్ కొట్టడం వల్ల నా ఛానల్ అనేది నా వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.